మనం చూసాం కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అటు వ్యాఖ్యలు డోసు పెంచారు. లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మరింత హీట్ పెంచుతోంది. రోజుకో పరిణామంతో ఇది ఎక్కడి వరకు వెళ్ళబోతుందన్న ఒక మీమాంస, ఒక చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. నిజంగా ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్ళబోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి? ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడబోతున్నాం. జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. పెంటపాటి పుల్లారావు గారు, ఒకటి లడ్డూ కల్తీ వ్యవహారం, వైసీపీ టీడీపీ, తర్వాత జనసేన టీడీపీ బీజేపీ వైసీపీ, ఇట్లా మాటల యుద్ధం, తర్వాత ఈ రిపోర్ట్స్ మీద కొంత చర్చ, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మనం చూస్తుంటే కూటమి నేతల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ కొంత వ్యాఖ్యల డోసు పెంచారు. అటు సనాతన ధర్మ పరిరక్షణ కోసం అందరూ రావాలి, ఎవరైనా తప్పుగా మాట్లాడుతూ ఊరుకున్నది లేదని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా తన సహజ ధోరణికి భిన్నంగా చాలా గట్టిగానే ఆయన కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ ఇద్దరు వ్యాఖ్యలను చూస్తే మీకు ఏమనిపిస్తోంది? దీని వెనక ఏమైనా రాజకీయ కారణాలు ఉండొచ్చా? దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఒకటి రాజకీయ కారణాలంటే ఇమీడియట్ గా రాష్ట్రాల్లో ఇంపాక్ట్ ఉంటుంది కదా. రిలీజన్ కంటే ఎక్కువ కరప్షన్ ఉన్నదా, కరప్షన్ ఎవరు చేశారు, దీని మీద వస్తుంది కదా ప్రజల దృష్టిలో. అది చూడాలి. ఈ ఎంక్వైరీ సుప్రీంకోర్టు అవ్వాక రాజకీయం ఎలాగుంటుందా, దీంట్లో కూడా కరప్షన్ ఉన్నదే చూపెట్టుకోవడానికి కూడా పెద్ద విషయం, అది తప్పేం లేదు. గవర్నమెంట్ పోయి కొత్త గవర్నమెంట్ రాగానే ఇది చెప్తాను. కానీ ఇంకో విషయం కూడా మనం విన్న మాటలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటి, సనాతన ధర్మ హిందూయిజం అనేటప్పటికి ఇంకో రకంగా, ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకో థియరీ కూడా ఉన్నది. అది ఏదో యాక్టర్ అలాగన్నాడు, వీడియోలాగన్నాడా, ఇవన్నీ వదిలేయండి. ముఖ్యంగా ఈవేళ హిందూ ధర్మాన్ని సేవ చేయటానిక అంటే దానికి ఇంకో రూట్ ఉన్నది. ఆ రూట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోగలదా? ఆ ధైర్యం ఉన్నదా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పరిమితిలో చేయగలిగిన శక్తి ఉన్నది, చేయొచ్చు. అది చేస్తారా? తిరుపతి భారతదేశంలో అన్నిటికంటే పెద్ద టెంపుల్, దాదాపు 60,000 మంది, 1,00,000 మంది రోజు వస్తున్నారు. ఇంపాక్ట్ చాలా ఉన్నది దేశం అంతా. సో అది చూడాలి. రెండు, ఒకటి ఏంటంటే పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్, రెండు నేషనల్ గా సనాతన ధర్మ అంటే ఇంకో రూట్. అవి రెండు ఆటోమేటిక్ గా ఈ పొలిటికల్ రూట్ తీసుకుంటారు. ఎస్ఐటీ అన్నారు, ఏమన్నా కరప్షన్ ఇవన్నీ దొరికితే పడతారు. సనాతన ధర్మ హిందూయిజం, ప్రిజర్వేషన్ ఆఫ్ హిందూయిజం వాల్యూ పెట్టాలంటే అది ఇంకొక లైన్ తీసుకోవాలి. పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటి వరకు తిరుపతిలో తీసుకున్న నిర్ణయాలు మిగతా గుడిలో తీసుకున్న నిర్ణయాలు కాదు. అది తీసుకోగలరా? గురికనే మనం రోడ్లెక్కి దెబ్బలాడేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కలం సరిపడుతుంది. మీ కలమే సైన్యం. ఈ పెద్దదాలు చీఫ్ మినిస్టర్ గా ఉంటే సంతకం పెడితే మొత్తం ఉన్న పాలసీస్ అన్ని మార్చేయచ్చు. సింపుల్స్ అవి చేస్తారా? ఈ ఊరుకనే బాజాలు కొట్టినట్టుగా సౌండా కొన్ని రోజుల్లో తెలుస్తారు. మీరు అడిగితే ఇంకా నేను యాంప్లిఫై చేయగలను, ఇంకా ఈ ఆర్గ్యుమెంట్ ఇంకా పెద్ద చేయగలను మీ ప్రశ్న బట్టి. ఇది చేయగలరా లేదా? సౌండేనా, సౌండ్ మెషీనా, అది మనకు కావాలి. అంటే ఇప్పుడు మనం తెలుసు, భారతీయ జనతా పార్టీ, జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ ముగ్గురు అలియన్స్ ప్రభుత్వం ఇక్కడ ఉంది. సాధారణంగా అటు సనాతన ధర్మ, అలాగే సనాతన ధర్మ పరిరక్షణ, హిందుత్వ, ఈ ఎజెండాలు ముందు నుంచి కూడా ప్రొఫైలిక్గా భారతీయ జనతా పార్టీకి మెయిన్ ఎజెండాస్ ఇవి. పార్టీ పరంగా, సిద్ధాంతపరంగా కానీ, ఇంకా ఆర్ఎస్ఎస్, ఈ మోడల్స్ ఏ విధంగా మనం చూసుకున్నా. కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ ఫినామినాస్ వేరు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో ఏమంటుంది, గుళ్ళన్నీ హిందువులకి ఇచ్చేయండి అని. తమిళనాడులో ఎక్కువ దెబ్బలాడుతున్నాయి కదా. తమిళనాడులో ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, గవర్నమెంట్ సొమ్ము తీసేసుకుంటుంది గుళ్ళని, మీకు తెలుసు కదా. మరి ఆంధ్రాలో ఆ మాట ఎందుకట్లేదు? ఆంధ్రాలో భారతీయ జనతా పార్టీ స్ట్రైట్ అవే తిరుపతిని మన ప్రభుత్వానికి అధికారం ఉన్నది, మనం గవర్నమెంట్ ని విత్డ్రా చేద్దాం, ఇది ఒక పెద్ద ట్రస్ట్ పెడదాం, పెద్ద కార్యక్రమం చేద్దాం అని వదిలేయచ్చు కదా. ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు ఇక్కడ? ఈ రాష్ట్రంలో వాళ్ళకి ఎవరో మంత్రి కూడా ఉన్నాడు కేబినెట్ లో. అంటే రాష్ట్రానికి పాలసీలు వేరే పెట్టి, ఎక్కడైతే వాళ్ళకి అధికారం లేదో ఆ టెంపుల్స్ వదిలేయమంటారు, ఎక్కడైతే అధికారం ఉన్నదో కంటిన్యూ అవ్వమంటారు.
సో అది మన భారతీయ జనతా పార్టీ చాలా విచారమైన పరిస్థితి పాలసీ. రెండోది, మీరు నిజంగా హిందూయిజం డేంజర్ లో ఉన్నది అనుకుంటే కొంతవరకు ఉన్నది, ఎందుకంటే ఈ కన్వర్షన్స్ అవన్నీ అవుతున్నాయి ఎంత చూస్తున్నాం కాబట్టి. హిందూయిజం ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలీజన్. ఇస్లాము క్రిస్టియానిటీకి వారికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కాంగ్రిగేషన్ రిలీజన్స్. కాంగ్రిగేషన్ అంటే జనం కలవటం. శుక్రవారం నాడు ప్రపంచంలో ముస్లింలు అందరూ కలుస్తారు ఒక చోట అంటే ఆ టైం. ఆదివారం నాడు చర్చి వెళ్ళే వాళ్ళు అందరూ కలుస్తారు. అది హిందూయిజంలో లేదు కదా. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలీజన్. ఆ రిలీజన్ కి భారతదేశంలో సనాతన ధర్మం అనుకోండి ఏమనుకోండి రక్షించాలంటే ఇక్కడ ఈ టెంపుల్ బయటకు తీసేయాలి. తర్వాత ఆంధ్రాలో ఉన్న ప్రజలకి, అన్ని వర్ణాలకి, అన్ని వర్గాలకి సిగ్నల్ పంపించాలి, ఇన్క్లూజన్. మనం చూసేది ఏంటి, తిరుపతి ఇంత హడావిడి చేస్తున్నారు. 5 సంవత్సరాలు లిక్కర్ కాంట్రాక్టర్ చైర్మన్ గా ఉన్నాడు ఓ 20 సంవత్సరాల క్రితం. దాని తర్వాత ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, కాంట్రాక్టర్, ప్యూర్ కాంట్రాక్టర్. ఇవన్నీ పెట్టాక ఉప చైర్మన్షిప్ ఖాళీ ఉన్నది. ఎవరిని పెట్టబోతున్నారు? మరి సరే పై కులాలను పెడతారు, ఉపయోగం లేదు. నువ్వు హిందూయిజంని సేవ్ చేయాలంటే రాడికల్ పాలసీస్ తీసుకోవాలి. ఎవరు అంటారు మాటలు, ఆ లీడరు ఈ లీడర్ అని పనికిరావు. నువ్వు సముద్రం లాగా తీసుకెళ్లాలంటే కొత్త దారి మీద తీసుకెళ్ళాలి. ఆ పాత అపాయింట్మెంట్స్, పాత పాలసీలు అవన్నీ ఇంక మర్చిపోవాలి. నువ్వు సనాతన ధర్మకి ఫైట్ చేస్తానంటే పెద్ద వార్, అది పెద్ద వార్, అంటే పెద్ద యుద్ధం. చాలా మార్పులు తేవాలి. పవన్ కళ్యాణ్ గారు చేయించగలరా ఈ ప్రభుత్వంతో? ఆ ఐడియాస్ ఉన్నాయా? ఏదో నేషనల్ బోర్డు పెట్టేస్తే అదేం అవ్వదు, టైం లేదు, చాలా విశేషంగా చేయాలి. అది చేసే ఐడియాలు ఉన్నాయా, శక్తి ఉన్నదా చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ ఎల్లకాలం ఉండదు కదా. ఒక 5 సంవత్సరాలు ఉంటుంది, ఇంకో 5 సంవత్సరాలు ఉంటుంది. అంతే కనుక ఆ టైంలో ఏం చేస్తారు, పర్మనెంట్గా ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 కాశ్మీర్లో ఆగస్ట్ 2019లో నరేంద్ర మోడీ తీశారు. అది తిరిగి ఎవరు తేలేరు కదా. మళ్ళీ చాలా వరకు ఏ ప్రభుత్వానికి దమ్ముండదు మళ్ళీ అది తీసుకురావటం. నేనే మాటలు చెప్పిన అలాంటి లైన్లో చేయగలరా తిరుపతి గురించి? ఈ అవకాశం తీసుకొని అదే నాకు కనపడట్లేదు. నాకేం కనపడుతుంది, మేము బాగు చేస్తాం, వాళ్ళు కరెక్ట్, ఓకే. ఏంటి బాగు చేసేది? ఇంకో వ్యక్తులు తీసుకొస్తారా? అదే చేస్తారు. ఒక ధర్మారెడ్డి గారు పోతే ఇంకోటి వస్తారు. అది మీరు ఇంత రాడికల్గా చేంజ్ చేస్తారా? ఇంత పెద్ద అది నాకు లేదు. ఆ ప్లాన్ నాకు కనపడట్లేదు. అది కనపడాలి, అది పెట్టాలి. అది పెడితే పూర్తిగా మార్పు తీసుకొచ్చారు. ఒక హిస్టారిక్ స్టెప్స్ తీసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో హిందూయిజంకి 2 ఉన్నాయి. ఒకటి రెవల్యూషనరీ స్టెప్ తీసుకోవాలి, ఒకటి ఎవల్యూషనరీ స్టెప్ తీసుకోవాలి. రెవల్యూషనరీ అంటే ఇప్పుడు జరగండి, ఎవల్యూషనరీ అంటే ఇప్పుడు జరిగిన మార్పులని. ఆంధ్రప్రదేశ్లో మతాల గురించి మనం చూసాం, చెప్పుకో అక్కర్లేదు. కొన్ని మతాలు పెరిగి దాన్ని కొత్త అవతారంగా హిందూయిజం తీసుకొస్తే ఇవాల్వ్ అవుతే పోటీ చేయగలరు. లేకపోతే రోజు రోజుకి ఒక ఐస్బర్గ్ ఎండలో ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోతారు. ఆ ఐడియాస్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం పబ్లిక్తో చెప్తే మళ్ళాంటి వాళ్ళు వింటాం, ఆనందపడతాం, లేకపోతే ఆలోచిస్తాం, ఆర్గ్యూ చేయగలం. ఊరికి నేను ప్రొటెక్ట్ చేస్తానంటే కుదరదు. చాలా ఫోర్సెస్ ఎక్కువ పనిచేస్తున్నాయి కాబట్టి ఆయన ఐడియాస్ ఏంటి, పూర్వ ఐడియాస్ లాగా ఉండి ఈ హడావిడంతా పోయాక ఎవరో మంచి వ్యక్తిని అపాయింట్ చేసామంటే అదే వాగదు. సిస్టమ్ అన్న మారుస్తావా లేదా? వ్యక్తులు చేయగలిగేది ఏమీ లేదు. అంటే పెంటరపాటి పుల్లారావు గారు, మీకేమనిపిస్తుంది? అంటే ఈ వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తున్న తర్వాత అంటే కొంత ఎజెండాని ఏమైనా, అంటే భవిష్యత్ ఎజెండాని ఏమైనా సెట్ చేస్తున్నట్టుగా ఏమైనా అనిపిస్తుందా? నిజంగా ఒకవేళ ఇదే అంశాన్ని ఈ ప్రజెంట్ ఉన్న ఈ మోడల్ ఎజెండాని ముందుకు తీసుకువెళ్తే ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఒకటి ఏమిటి లెజెండా అన్నాక మనకు తెలియదు కదా. ప్రొటెక్ట్ చేస్తామంటున్నారు, రక్షిస్తామంటున్నారు అంటే ఏంటి? కరప్షన్ లేకుండా తిరుపతి చేస్తారా? కొంతమంది ఇతర జనాలు, ఇతర మతాలు ఉన్న వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారా? అలాంటివి చేస్తారు. కానీ మనుషులు ఎలాంటి పెడతారు, సిస్టమ్స్ ఎలా పెడతారు? మొత్తం మార్చేస్తారా సిస్టమ్? మొత్తం హిందూ రిలీజన్ ఓపెన్ చేస్తారా అందరికి? ఇప్పటి వరకు మనం తొక్కేసిన వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు దగ్గర తీసుకుంటారా? అది పెద్ద ప్రశ్న కూడా నేను చెప్తాను, మీరు పర్మిషన్ ఇస్తే. ఇవాళ ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా నరేంద్ర మోడీ ఏం చేశాడంటే ట్రైబల్ జనానికి ఒక రాష్ట్రపతి ఇచ్చాడు, ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి ఇచ్చాడు, ఒరిస్సాలో ముఖ్యమంత్రి ఇచ్చాడు, హిందూ మతాన్ని ఫాలో అయ్యే పెద్ద మెసేజ్ పంపాడు.
అలాంటి మెసేజ్ ఏమన్నా చేస్తారా ఇక్కడ తిరుపతి ద్వారా? లేకపోతే పూర్వం జరిగినట్టుగానే జరుగుతుందా? ఎవరో ఇంకో చైర్మన్ అపాయింట్ చేస్తారు, ఇంకో 50 మంది మెంబర్లు అపాయింట్ చేస్తారు, వీళ్ళ మంచోళ్ళు వాళ్ళు చెడ్డోళ్ళు, దాంట్లో చేంజ్ రాదు. మీకు మార్పు కావాలా, పర్మనెంట్ చేంజ్ కావాలా, లేకపోతే ఈ టెంపరీ రాజకీయ చేంజ్ కావాలా? అది ఆలోచించుకోవాలి. ఒక ఐడియా ఎంతవరకు ఆలోచించారు, ఈ ఐడియాకి ఎంత రూపం ఇచ్చారు మైండ్లో? ఊరికనే ఐడియా అయినా ఇంకా తెలుసలేదా? ఒక విగ్రహం మీరు తయారు చేసినప్పుడు ఫస్ట్ సిమెంట్ అదే ఇనప ముక్క తీసుకుంటారు, బ్రాంజ్ తీసుకుంటారు. ఆ స్టేజ్లో ఉన్నదా? ఏమైనా రూపం ఇచ్చారా? ఆల్రెడీ స్కల్ప్ చేశారా? ఇంకా మనకు తెలియదు కదా. ఇప్పుడు వరకు ఏదో అవుతున్నాయి. ఈ మాటలు కూడా అనవసరం, ఎందుకంటే వాళ్ళు ఉన్నవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఈ పర్మనెంట్ లైన్ నువ్వు తీసుకోగలవా? ఆర్టికల్ 370 చేసినట్టుగా అలాంటివి తీసుకోగలవా? ఆ ఐడియాస్ ఉన్నాయా? లేకపోతే సేమ్ యాజ్ బిఫోర్, పూర్వంలాగానే కొత్త వాళ్ళని పెట్టాం, అది చాలా మంచోళ్ళు, వాళ్ళు ఏదో చేస్తారు అంటారా? దానివల్ల చేంజ్ రాదు, దానివల్ల రియాక్షన్ కూడా వస్తుంది ఆఖరి. అంటే రాజకీయంగా ప్రభావం ఏమో చూపుతుందా? రాజకీయంగా అటు టీడీపీకి కానీ జనసేనకు కానీ ఇది అడ్వాంటేజ్ పాయింట్ కావచ్చా? వాళ్ళు పెద్ద మార్పు తీసుకొస్తే నేను అనుకున్నట్టు మార్పు సమాజంలో ఇప్పటి వరకు వాళ్ళు ఏ కమ్యూనిటీస్ డామినేట్ చేశారో తిరుపతిని తగ్గించి కొత్త కమ్యూనిటీస్ని తీసుకొస్తే అది మార్పు వస్తుంది, పెద్ద లాభం వస్తుంది రాజకీయంగా. లేకపోతే మనుషులు మార్చారు, ఏదో ఆ మనిషి తీసారు, చాలా మంచోళ్ళని తీసుకొచ్చాం పెట్టారు అంటే అది పెద్ద మార్పు ఏం రాదు, రాజకీయ లాభం ఉండదు, అంతా మామూలుగానే అయిపోతాయి. ఇది ఒక పెద్ద అవకాశం వాళ్ళకి. టీడీపీకి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఏమన్నా ఉపయోగిస్తారా? ఫ్రిక్టర్ అయిపోతుందా? అది మనం చూడాలి. వాళ్ళ ప్లాన్ ఏమన్నా ఉన్నదా? పాత ప్లాన్ అయినా, లేకపోతే ఎంతవరకు మేము రక్షిస్తామంటాం? నేను ఇందాక చిన్న విషయం చెప్పాను, 5 సంవత్సరాలు మీకు అధికారం ఉన్నంత వరకు మీ మార్పు సాగుతుంది, కొన్ని మార్పులు చూపెట్టవచ్చు. పర్మనెంట్గా చేసేది ఐడియా ఉన్నదా మీకు? లేదా? ఏ మార్పు తీసుకొస్తారు ఆంధ్రప్రదేశ్లో? అది ఇంకా మనకి తెలియట్లేదు కదా, కనపడట్లేదు కదా. మేము క్లీన్ చేస్తాం, ఎస్ఐటీ పెట్టాం, లంచాలు తీసుకున్న వాళ్ళని కరప్ట్ చేస్తాం, పట్టండి, తప్పులేదు, మా ఆనందపడదాం అందరూ. కానీ అది మార్పు కాదు కదా, అది రూటీన్. అది రూటీన్, విజిలెన్స్, కరప్షన్ పడతాం. ఇది కొత్త ఏంటి నీ లైన్? అది మనకు చెప్పట్లేదు కదా, వాళ్ళకి తెలుసో తెలీదు నీ లైన్ ఏంటి, నీ మార్పు ఏం తీసుకొస్తావు పర్మనెంట్గా. అది లాభం కూడా వస్తుంది రాజకీయంగా. ప్రజల్లో కూడా మార్పు వచ్చింది, ఈ చేంజెస్ తీసుకొచ్చారు. ఏంటి ఆ చేంజెస్? ఎక్కువ భోజనాలు పెడతావా తిరుపతిలో, లేకపోతే ఏదో కన్సెషన్స్? అది కాదు, మొత్తం ఆ టెంపుల్ ఎలాంటి డైరెక్షన్ ఇస్తుంది హిందూయిజంకి, అది మనకు కనపడాలి. అంటే ఓకే, తిరుపతిలో చేపట్టబోయే సంస్కరణలు, తిరుపతిని ఇక నుంచి పరమ పవిత్రంగా అన్ని రకాలుగా ఎలాంటి సమస్య కూడా ఉండదని చెప్పడం వేరు, దానికి సంబంధించి రేపు తీసుకోబోయే కార్యక్రమాలు అదొక ఎత్తు. అంటే రాజకీయంగా ఈ వ్యాఖ్యలు చేస్తుండడం అనేది ఎంతవరకు ప్రభావం చూపించవచ్చు అనేది నా ప్రధాన ప్రశ్న. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్లు ఉంటాయి కదా జనానికి, ఏదో ఐడియా వచ్చేస్తుంది, గొప్ప ఐడియాలు, గొప్ప మార్పులు. ఆ మార్పులు రాకపోతే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఆ లెవెల్కి తీసుకొచ్చాక మీరు ఏం చేయబోతున్నారు? ఎస్, కరప్షన్ చేశారు, వాళ్ళు అరెస్ట్ చేస్తే అది పెద్ద రూటీన్ అంటున్నాను ప్రజల్లో. మార్పు అనేది ఏంటంటే పర్మనెంట్ మార్పు, ఇర్రివర్సిబుల్ మార్పు. 300 ఆర్టికల్ 70 కాశ్మీర్లో తీశారు, 1947లో పెట్టింది తీశారు, 48లో పెట్టారో తీశారు. అది పెద్ద మార్పు వచ్చింది. అలాంటి మార్పు తీసుకొస్తే తిరిగి లేకుండా ముందరికి వెళ్తాను. హిందూ ధర్మ ఎలా రక్షిస్తావు? ఇది వేరే మార్పు తీసుకొస్తావా? తిరుపతి మోస్ట్ ఫేమస్ టెంపుల్ భారతదేశంలో, అక్కడే మార్పు వచ్చింది అనుకో, అక్కడే ఇంక్లూజివ్గా చూపెట్టావనుకో, ఇప్పటి వరకు మనం ఎవరినైతే వదిలేసావో వాళ్ళకే మేనేజ్మెంట్ ఇచ్చావనుకో, వాళ్ళని మందలు తీసుకెళ్ళి మనం మెసేజ్ వచ్చేస్తుంది దేశం అంతా. ఇప్పుడు మీరు గవర్నమెంట్లో లేనంత వరకు బీజేపీ టెంపుల్ తెచ్చేయండి ఎందుకు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు? ఎవరు మాట్లాడట్లేదే? నీ అధికారం, నీ కుర్చీ, నీ గవర్నమెంట్ కార్లు ఇష్టం కాబట్టి మాట్లాడుతున్నారు. మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ జనసేన మాట్లాడుతున్నాయి కదా, అంతే వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? తమిళనాడులో అస్తమాన్ మాట్లాడతారు, మా గుళ్ళు ఇచ్చేయండి, మా గుళ్ళు ఇచ్చేయండి. ఇక్కడ ఏం మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అంటే ఇది కన్వీనియంట్ పాలసీ. ఆ ఐడియాలజీలో ఫేత్ లేదు, ఊరుకునే ఒక సినిమాలు చూస్తున్నట్టుగా వచ్చే చాలా మంది రాజకీయంలోకి ఆ పార్టీ ద్వారా. అంటే అవి మార్పు ఏమొస్తుంది మీకు కొన్ని రోజుల తర్వాత? ఈ స్కాండలో ఆ కెరటాల్లాగా, ఆ మేఘాల్లాగా వెళ్ళిపోతుంది, మర్చిపోతారు. నువ్వు పర్మనెంట్ గా తీసుకొచ్చేది అంటే చెప్పు మిస్టర్ చంద్రబాబు నాయుడు, మిస్టర్ పవన్ కళ్యాణ్. అది పర్మనెంట్ అయితే
ప్రజలు నీకు మంచి సపోర్ట్ ఇస్తారు, ఓకే మార్పు తీసుకొచ్చిన వాళ్ళు. లేకపోతే రూటీన్ కనుక వస్తే మాత్రం వ్యతిరేకం తర్వాత వస్తుంది, ఏం చేయలేదు. సో చాలా జాగ్రత్తగా వాళ్ళు వెళ్ళాలి. మాటలు మంచిగా ఉన్నాయి, దానికి కూడా పని ఈక్వలెంట్ గా టోటల్ చేంజ్ ఏం తీసుకొస్తావు. అదేదో యూనిఫామ్లు మార్చాం, గుళ్ళు మార్చాం, ఎక్కువ భోజనం పెట్టాం, అది కాదు. అసలు ఫిలాసఫీ ఆ టెంపుల్ ఏంటి, ఎలా మారుస్తాం, ఐడియాస్ మనకి ఎవరితో డిస్కస్ చేయలేదు కదా, ఇంకా చీకట్లో ఉన్నది కదా. దాన్ని బట్టి మనం చెప్పగలం మార్పా లేకపోతే కోపమా. అంటే పుల్లారావు గారు మనం చూసాం, పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో గతంలో లెఫ్ట్ పార్టీస్తో పొత్తు పెట్టుకున్నారు, చెగువేర ప్రస్తావన తెచ్చారు, బుక్స్ చదువుతానని, ఇలాంటి ప్రకటనలు గతంలో చేశారు. ఆ తర్వాత పూర్తిగా కొంత షిఫ్ట్ అయినట్టుగా కనిపించింది. తర్వాత మొన్న అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ, అలాగే ఇలాంటి టెంపుల్స్, వీటన్నిటిని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా ఒక జాతీయ బోర్డు ఉండాలి, ఇలాంటి చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, దేశం అంతటికి తెలిసిన ఒక నటుడు, భారతీయ జనతా పార్టీకి అత్యంత ఇష్టమైన మిత్రపక్ష నేత. ఈ షిఫ్ట్ అంటే పవన్ కళ్యాణ్ ఈ షిఫ్ట్పై మీ కామెంట్ ఏంటి? ఈ షిఫ్ట్ ఇలాగే ఇంకా కంటిన్యూ కాబోతుందా? ఇంత సీరియస్గా ఆయన వ్యాఖ్యలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? మీరు చే గువేరా గురించి మాట్లాడారు కాబట్టి నేను చెప్తున్నా, చే గువేరా ఎవరిని చర్చికి వెళ్ళొదనలేదు, చర్చిలో ఉన్న వాళ్ళతోనే దోస్తీ చేసుకున్నాడు, వాళ్ళని వాడుకుని కూడా రాజకీయం చేశారు. చర్చికి పీపుల్కి సంబంధాలు ఉన్నాయి. సో యాంటీ రిలీజియన్ కాదు చే గువేరా, యాంటీ రిలీజియన్ కాదు. పవన్ కళ్యాణ్ కూడా మన చారిటబుల్గా యాంటీ రిలీజియన్ కాదు. దీనివల్ల ఏదో లైన్ మారిపోతుందని కాదు. ఆయన ఈ దేశంలోనే ఇలా తప్పేం లేదు. ఒక రిలీజన్ మోడర్నైజ్ అవుతుందా, ఒక రిలీజన్ కొత్తగా విషయాలు వచ్చి మార్పు వస్తుందా, తప్పులేదు. అది మంచిగా ఉపయోగపడదు. మోడర్నైజ్ అవుతే సమాజంలో యూనిటీ వస్తుంది, చాలా యూనిటీ వస్తుంది. సో నేను ఇందాక చెప్పింది ఏంటంటే, నీ ఐడియాస్ ఏంటి అది మనకు తెలియదు కదా. నీ ఐడియాస్ ఏమొస్తాయి, ఏం పెడుతున్నావు, అది బయటకు వస్తే మనం కమెంట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటి ఇలా చేస్తాం అలా చేస్తాం అంటాం, అంతవరకు. అది యాక్టివ్గా మంచి ప్లాన్స్ కనుక లేకపోతే రియాక్షన్ వస్తాయి. ఇది చాలా ప్రమాదమైన రూట్ తీసుకున్నారు. సక్సెస్ఫుల్గా వెళ్ళాలి ఈ రూట్ మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఐడియాస్ బాగుండాలి. అన్నీ చేసి మళ్ళీ పాత మనుషులు అలాంటి చైర్మన్ ఇలాంటి చైర్మన్ ఏదో జడ్జిని తెచ్చాం, వాడు బాగున్నదండి, మంచిగా చేసేటండి, ఎక్కడ అవన్నీ కుదరవు. నువ్వు మొత్తానికి వేరే డైరెక్షన్ ఇవ్వగలవా, ఇస్తావా, అది వాళ్ళ చూడు. అంటే హిందువులందరూ కలిసి రండి, ధర్మానికి అన్యాయం జరిగేటప్పుడు సనాతన ధర్మంపై అందరూ తక్కువగా మాట్లాడుతున్నప్పుడు అందరూ పోరాడాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇది ఒక రకంగా డివిజన్కు కారణమవుతుంది, ఇది ఒక రకంగా విభజించు పాలించు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు. దీనిపై మీ కామెంట్ ఏంటి? నా కామెంట్ ఏంటంటే, యునైట్ అవ్వండి, పని చేయండి, హిందువులం కంటే తప్పేం లేదు. ఇంకో రిజన్ కోసేద్దాం, ఇంకో రిజన్ తొక్కేద్దాం అంటే తప్పు, ఆ మాట అంటలేదు. కానీ నువ్వు వచ్చే వాళ్ళు పోరాడాలంటే నువ్వు మార్పు ఏం చూపెడుతున్నావు, ఎవరి చేతిలో ఉంటుంది. మళ్ళీ తిరుపతి టెంపుల్ సింబల్, మనకి జెండా ఎలాంటి సింబల్, ఇది ఒక సింబల్ భారతదేశంలో. ఇది ఎలా మార్పు తీసుకొస్తున్నావు, ఏం చేస్తున్నావు, దాన్ని బట్టి ప్రజలు సాక్రిఫైస్ అవుతారు. ఏం మిగతా లేకపోతే ఇది పాత వ్యవహారమే అనుకుంటే ఎవరు సాక్రిఫైస్ అవ్వరు, హిందువులు దూరంగా ఉంటారు. నువ్వు నీ సాక్రిఫైస్ వాల్యూ ఉన్నది అంటే వస్తారు. దాన్ని బట్టి నీ ఐడియాస్ ఏంటి, నువ్వు ఎంతవరకు మార్చేస్తావు, ఎంతవరకు తీసుకొస్తావు, ఎలాంటి మార్పు తీసుకొస్తావు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఫ్రాంక్ గా చెప్పేస్తున్నా, చైర్మన్ ని అలాంటి వాళ్ళని ఎవరిని అపాయింట్ చేస్తున్నావు, అది ఫస్ట్ స్ట్రైక్ మనకి. ఏదో బాగా చేసాడండి, ఆడేదో బాగా చేసాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, జడ్జి, బాగా స్ట్రిక్ట్ గా ఉంటుంది, అవన్నీ ఉట్టి మాటలు అవి పనికిరావు. నువ్వు డైరెక్షన్ ఎలాగిస్తావు, టెంపుల్ ని బయటకి ఇచ్చేస్తావా, నీకు ఏ గవర్నమెంట్ చేతులు పెట్టకుండా, చెప్పండి. ఆ మాట రావట్లేదే. నువ్వు రిఫార్మ్ చేస్తావు, ఎన్ని సంవత్సరాలు ఉంటావు అధికారులు, 5 సంవత్సరాల 10 సంవత్సరాల, తప్పదు కదా, వెళ్ళిపోతావు, ఇంకో గవర్నమెంట్ వస్తుంది కదా. అందువల్ల నువ్వు చేసేది పర్మనెంటా కాదా, ఇప్పటి వరకు నేను వింటే ఆనందపడతా. ఇప్పటి వరకు ఐడియాలు ఏమి ఇవ్వలేదు కదా, నీ డైరెక్షన్ అంటే చెప్పలేదు కదా. నేను చెప్పేది ఒకటే సింపుల్ గా, పాత రూట్ మీద వెళ్తే ఫెయిలియర్ అయిపోతాను. నువ్వు కొత్త రూట్ మీద వెళ్ళాలంటే యూనిఫార్మల్ మార్చావు, ఇంకోటి తీసుకోవాలి, అది కాదు. డైరెక్షన్ ఆఫ్ తిరుపతి టెంపుల్, డైరెక్షన్ అది కావాలి. అప్పుడు ప్రజలకి ఏ సెక్షన్స్ అయితే కొంచెం దూరంగా ఉన్నారో వాళ్ళు కూడా హిందూయిజంలోకి వస్తారు. అది హిందూయిజం సేవ్ చేయటం. అదే కానీ ఈ చిన్న చిన్న మార్పులు తీసుకొస్తే అది పెద్ద ఉపయోగం ఉండదు లాంగ్ టర్మ్. అంటే రాజకీయంగా మరి సనాతన ధర్మ హిందువులు అందరూ కలిసి రావాలి అని ఒక ఎజెండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీసుకున్నారు.
మిగతా సెక్షన్స్ ఏమైనా రాజకీయంగా దూరం అయ్యే ప్రమాదం ఏమైనా ఉంటుందా ఇలాంటి వ్యాఖ్యలు? అది లేదు. లేదంటే ఈ వ్యాఖ్యలు కేవలం ఈ తిరుమల తిరుపతి ఇష్యూ వరకే ఈ సెక్షన్స్ చూసే అవకాశం ఒకటి పోలరైజేషన్ ఎప్పుడు వస్తుందంటే మీరందరూ కలిసి యునైటెడ్ గా ఉంటే మేము యునైట్ అవుతాం. పోలరైజేషన్ జ్ఞాపకం పెట్టుకోండి. 2014లో భారతదేశంలో కౌంటర్ పోలరైజేషన్ వచ్చింది, అందుకనే కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. కౌంటర్, ఎందుకంటే ఆ టైంలో సోనియా గాంధీ కొంచెం పోలరైజేషన్ తీసుకొచ్చింది, మతం మీద కులం మీద వాళ్ళు నాకు ఓట్లు వేస్తే చాలు మిగతా వాళ్ళు అక్కర్లేదు తీసుకొచ్చింది. దానికి కౌంటర్ పోలరైజేషన్ మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు హిందూస్ చేసేది ఏంటంటే కౌంటర్ పోలరైజేషన్. ఆల్రెడీ పోలరైజ్ అయిపోయే దేశం ఉన్నది, కొన్ని మతాలు అలాగే ఉన్నారు, మంచిది కాదు. దానికి ఇప్పుడు జరిగేది ఏంటంటే జరగలేదు ఇంకా ఆంధ్రప్రదేశ్లో కౌంటర్ పోలరైజేషన్. అది చేయగలరా, చేసే శక్తి ఉన్నదా, లేకపోతే కొన్ని కులాలే పట్టించుకుంటారా? ఇవన్నీ పట్టుకుని ఇదే కౌంటర్ పోలరైజేషన్ అంటే పని అవ్వదు. కులాల కంటే ఎక్కువ రిలీజన్ తీసుకురాగలరా? కులాల మించి రిలీజన్ చేస్తారా ఈ తిరుపతి టెంపుల్ ద్వారా? అది ఆ శక్తి ఉన్నదా, ఆ మెంటల్ ఎనర్జీ ఉన్నదా, మెంటల్ శక్తి ఉన్నదా, మనకు కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. అది దాని గురించి ఇది నేను తప్పట్లేదు. మిగతా వాళ్ళు ఆల్రెడీ వేరే అయిపోయారు కదా, ఓట్ బ్యాంక్స్ గా వేస్తున్నారు కదా దేశవ్యాప్తంగా, వీళ్ళు కూడా వేస్తారు. ఒక రోజు కలుస్తారు. ఇప్పుడు మీరు వేరేగా ఉంటే నేను వేరే అయిపోతా. ఎవరు స్టార్ట్ చేశారు? మీరు చేశారా, నేను చేశానా? మీ మతం చేసిందా, నా మతం చేసిందా? దానికి ఆన్సర్ లేదు కదా. భారతదేశం వేరే వేరే అయిపోయి ఉన్నది కదా, వీళ్ళు తీసుకొచ్చింది కాదు కదా. అవును, భారతదేశం ఆల్రెడీ ఓట్ బ్యాంక్స్ గా ఉన్నాం కదా, అందరూ కులాన్ని అనుకోండి, మతాన్ని అనుకోండి. సో వీళ్ళు తీసుకొచ్చింది కాదు. ఈ పరిస్థితిని ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంతవరకు యూనిటీ తెచ్చుకుంటారు, రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది పెద్ద రిఫార్మ్స్ చేస్తే. పెద్ద రిఫార్మ్స్ అది చేయగలరా అంటే నాకు ఆ ధైర్యం కనపడట్లేదు. ఆ మెంటల్ ఎనర్జీ కూడా ఉండాలి. మెంటల్ ఎనర్జీ ఎంతో మందిని కన్సల్ట్ చేయాలి, ఎంతో మందిని మొదలు తీసుకెళ్ళాలి, అది ఐడియా తీసుకోవాలి, దాని మొదలు వెళ్ళాలి. ఇప్పటి వరకు అదేం జరిగినట్టుగా నాకు కనపడట్లేదు. కాస్మెటిక్స్ ఏంటంటే ఉపయోగం లేదు. చిన్న చిన్న విషయాల్లో మార్చాం, చాలా బాగున్నది, అది చెప్పించుకోవటం. అధికారంలో ఉన్నారు కాబట్టి మేము అందరం తప్పట్లు కొడతాం, అది పనిచేయదు. రైట్, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. పెంటపాటి పుల్లారావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు, ఈ కొత్త ఎజెండాలు తీసుకోవటం అనే దాన్ని ఆంధ్రప్రదేశ్లో ఈ పాలరైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అంత వర్కౌట్ అవుతాయో లేదనేది అంత ఈజీగా చెప్పలేము. ఇప్పుడు ఈ అంశం అంతటికి తిరుపతి అనేది ఒక కేంద్రంగా ఉంది కాబట్టి తిరుపతి కేంద్రంగా తీసుకోబోతున్న రిఫార్మ్స్, గతంలో కంటే భిన్నంగా తీసుకునే నిర్ణయాలు, అలాగే అక్కడ కార్యక్రమాలకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి, మిగతా కార్యక్రమాలకు సంబంధించి ఏ రకమైన రూట్ మ్యాప్ అనేది పెట్టుకుంటారో దాన్ని బట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నా, వాళ్ళు అనుకుంటున్న ఈ సనాతన ధర్మ పరిరక్షణకు వాళ్ళు ఎంత సీరియస్గా వెళ్తున్నారన్న ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతుంది. దాన్ని బట్టి రేపొద్దున రాజకీయంగా దాని ప్రభావం అనేది ఆధారపడి ఉంటుందని పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఇది అటు పవన్ కళ్యాణ్ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు డోస్ పెంచిన పరిణామం కానీ, ప్రధానంగా ఈ సనాతన ధర్మ పరిరక్షణ అంటూ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం తర్వాత పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు బట్టి దీని ప్రభావం ఎంత ఉంటుందన్న దానిపై పెంటపాటి పుల్లారావు గారి విశ్లేషణ.